సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ మాస్టర్స్ ప్రోగ్రామ్ సంబంధించి ఎంబీఏలో అన్ని డిపార్ట్మెంట్స్ కలుపుకొని 8 విభాగాలలో ఈ టెక్నికల్ ఫెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉన్నది. సో దీంట్లో స్టూడెంట్స్ వివిధ రకాలైనటువంటి ఈవెంట్స్ చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా టెక్నికల్ ఈవెంట్స్లో స్టూడెంట్స్ టెక్నికల్ పేపర్ ప్రజెంటేషన్స్, ప్రాజెక్ట్స్ డెమాన్స్ట్రేషన్, ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్, లో కాస్ట్ సొల్యూషన్స్, ఆల్ ఇంజనీరింగ్స్ సంబంధించిన వాటిలో కేవలం ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడమే కాకుండా లో కాస్ట్ సొల్యూషన్స్ అందరికీ కంఫర్టబుల్గా అనుగుణంగా ఉండేటువంటి సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెడుతూ ఇంజనీర్స్గా వాళ్ళు సొసైటీకి ఏదైతే సొల్యూషన్స్ సొసైటీకి ఏదైతే సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారో వాళ్ళు ఇప్పటివరకు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ద్వారా సంపాదించినటువంటి పరిజ్ఞానాన్ని అప్లై చేస్తూ లో కాస్ట్ సొల్యూషన్స్ అనే వాటి మీద దృష్టి పెట్టడం జరిగింది. అలాగే కాకుండా సమాజానికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఎంబీఏ విభాగానికి చెందిన వాళ్ళు నిర్భయ డ్రైవ్ అనేది హ్యూమన్ హెరాస్మెంట్స్ ప్రొటెక్షన్ సంబంధించిన విభాగం కింద సెల్ఫ్ డిఫెన్సివ్ టెక్నిక్స్ ప్లస్ సమాజానికి వీటికి సంబంధించినటువంటి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా వర్క్షాప్స్ నిర్వహించడం అనేది జరిగింది. ప్లస్ స్టార్టప్ కల్చరు, ఇంక్యుబేషన్ సెంటర్స్ వీటికి సంబంధించి వాళ్ళు ఫీల్డ్ స్టడీ చేసి దానికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని కేవలం థియరీ బుక్స్లో చదివినదే కాకుండా ప్రాక్టికల్గా కూడా వాటిని ఎలా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది వాళ్ళు స్టడీ ద్వారా చేస్తూ ఆ ఇంప్లిమెంటేషన్ చేసి స్టూడెంట్స్ వాళ్ళు చేయడమే కాకుండా నలుగురికి కూడా మనము ఇండస్ట్రీలో ఏవైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాటన్నిటిని కూడా మన స్టూడెంట్ లెవెల్లోనే ఎలా చేయొచ్చు అనే దాని మీద వాళ్ళు దృష్టి పెట్టి ఒక చక్కటి డెమో కూడా వాళ్ళు నిర్వహించడం అనేది జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థుల్లో మన స్టూడెంట్స్ డెమో ఇచ్చినారు. దానిపైన ఇప్పుడు ఏంటిదంటే ముఖ్యంగా మనకు ఉన్నటువంటి సహజ వనరులు అనేటివి రోజు రోజుకి అనేది తగ్గిపోవడం జరుగుతూ ఉంది. మనకు రిసోర్స్ క్రంచ్ అనేది బేసిక్గా వస్తూ ఉంది. న్యాచురల్ రిసోర్సెస్ డే బై డే తగ్గిపోతూ ఉన్నాయి. సో రీసైక్లింగ్ ప్రాసెస్ అనేది ప్రతి రిసోర్స్కి సంబంధించి కూడా ఖచ్చితంగా మనం చేసుకోవాల్సి వస్తుంది. సో ఆ రకంగానే మనము వాటర్ హార్వెస్టింగ్ చేస్తున్నాము. అట్లే మనం యూజ్ చేస్తున్నటువంటి ప్రతి నీటి బొట్టును కూడా వేస్ట్ చేయకూడదనే ఉద్దేశంతో దానివల్ల రీసైక్లింగ్ ప్రాసెస్ చేసేసి ఆ వాటర్ ట్రీట్మెంట్ ద్వారా కేవలం న్యాచురల్ సోర్సెస్ న్యాచురల్ ప్రాసెస్లోనే చేస్తూ మళ్ళీ వేరే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇలాంటివి లేకుండా కెమికల్ ప్రాసెసింగ్ కాకుండా న్యాచురల్ ప్రాసెస్లో చేస్తూ వాటిని మనం ఎక్కడైతే వాటిని ఉపయోగించుకోవచ్చో ఆ రకంగా ఈ వాటర్ రీసైక్లింగ్ ప్రాసెస్ అనేది విద్యార్థులు చేయడం జరిగింది. లో కాస్ట్ సొల్యూషన్స్ ప్లస్ ఎఫిషియన్సీ, ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఒకటి, పికప్ పెంచడం ఒకటి, ఇంజిన్ యొక్క మైలేజ్ పెంచడం ఒకటి, తర్వాత కెరియర్ కెపాసిటీని పెంచడం ఇలాంటివి కూడా మా స్టూడెంట్స్ చాలా ప్రాజెక్ట్స్ వాటి మీద చేయడం జరిగింది. వాళ్ళు చాలా నేషనల్ లెవెల్లో కూడా వేరియస్ ఈవెంట్స్లో కూడా పార్టిసిపేట్ చేసి మంచి ప్రైజెస్ కూడా చేసినారు. వాళ్ళు ఈ లో కాస్ట్ వెహికల్స్ అంటే ఎక్కడైతే ఫ్యూయల్ ఎఫిషియన్సీ అవసరం ఉంటుందో లేకపోతే స్పీడ్ ఆస్పెక్ట్స్లోనే కాకుండా సమాజపరంగా కూడా సామాజిక అంశాల మీద వాళ్ళకి కొంచెం స్పృహ ఉండాలి. సో ఆ రకంగా మేము స్టూడెంట్స్ కూడా ఎప్పుడు
టెక్నికల్ ఆస్పెక్ట్సే కాకుండా వాళ్ళకు ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే కాన్సెప్ట్ మేము స్టూడెంట్స్లో అవగాహన కల్పించడం జరుగుతుంది. మేము ఎన్ఎస్ఎస్ అంబ్రెల్లా కింద చాలా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, కొన్ని నియర్ బై కాలనీస్ని కూడా అడాప్ట్ చేయడం జరిగింది. కొన్ని స్లమ్ ఏరియాస్ని క్లీన్ ఈవెంట్స్ చేస్తారు, మంచి సింగర్స్ ఉన్నారు వాళ్ళలో. సో ఆల్ డైమెన్షన్స్లో ఒక కంప్లీట్ పర్సనాలిటీగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లో ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రకంగా స్టూడెంట్ కేవలం టెక్నికల్ ఆస్పెక్ట్స్లోనే కాకుండా కల్చరల్ ఈవెంట్స్లో, మిగతా సర్వీస్ ఓరియంటెడ్ ఈవెంట్స్లో వీళ్ళంతా కూడా అత్యంత ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది. తద్వారా వాళ్ళలో కూడా కేవలం చదువుకుంటున్నాము ఉపవాంసే అనేది కాకుండా ఉంది. సో వాళ్ళు చాలా యాక్టివ్గా ప్రోయాక్టివ్గా మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఈ ఇంక్యుబేషన్ సెంటర్ అనేది యాక్చువల్ కాన్సెప్ట్ ఉంది. టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్ అనేది స్టార్టప్ కల్చర్ని చేయాలని. అయితే ఇప్పుడు అది బిగినింగ్గా ఒక చిన్న సెంటర్గా స్టార్ట్ చేయడం జరిగింది. బట్ దాన్ని మనం సాధ్యమైనంత త్వరలో దాన్ని ఇన్స్టిట్యూట్ లెవెల్లో ఎక్స్పాండ్ చేయడం అనేది చూస్తున్నాం. మనం స్పేస్ కూడా సపరేట్ స్పేస్ ఐడెంటిఫై చేసినాం. Chom chom chaka chom chaka chom chom, త్వరగా హిట్ చేసి లవ్ సాంగ్.